ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ కార్యక్రమాన్ని వీడియో అందించడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, థంబ్లైన్ చూశారు మీరు అందరూ కూడా. ఈ థంబ్లైన్ కేవలం అనేకుల్ని విమర్శించడానికో లేదా సేవకుల్ని నిందించడానికో కాదు, కానీ ప్రస్తుత దినాల్లో దేవుని యొక్క పరిచర్య విధానం గురించి కొన్ని విషయాలు మా ద్వారా తెలియజేయాలని మేము ఆశపడుతున్నాం. ఈ వీడియో అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దేవుని సేవ అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఇది పిలుపు ఉన్నటువంటి లేదా సేవ చేస్తున్న ఏ సేవకుని అడిగినా కూడా అతను చిన్న సంఘం మొదలుకొని పెద్ద మినిస్ట్రీ వరకు జరిగించి ఏ సేవకుని అడిగినా కూడా చెప్తారు. పరిచర్య అనేది సామాన్యమైనది కాదు. ఎంతో కష్టపడి ప్రయాసపడి కన్నీళ్లతో ఎన్నో ఉపవాసాలుండి పస్తులుండి ఎంతో శ్రమపడి కాలినడకన, ఒకప్పుడు ఇప్పుడైతే వెహికల్స్ వచ్చాయి, టెక్నాలజీ మారింది, కానీ పూర్వకాలంలో కొన్ని 40, 50, 70 సంవత్సరాల క్రితం పరిచర్య అనేది చాలా కష్టతరంతో కూడినటువంటి పరిచర్య. సరైనటువంటి వసతులు కానీ ఆహారం కానీ ఎలాంటి సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో మన పితరులు చాలా వేదన పడ్డారు, కన్నీళ్లు కార్చారు. రోడ్లు లేని స్థితుల్లో కూడా పరిచర్య చేశారు. మైక్ సెట్లు కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఏమీ లేదు. వారు సొంత స్వరంతోనే వారి యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించి అనేక ఆత్మలను సిద్ధపరిచారు. ఈ భారతదేశంలో ఉద్యమాన్ని తీసుకొచ్చారు ప్రపంచ దేశాల్లో. అలాగే ఈరోజు మనం పరిచర్య చేస్తున్నామంటే వాళ్ళంత ప్రయాస నేడు ఇప్పుడు సేవకులైనటువంటి మనం ఎవరూ పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు విత్తనం వేశారు, ఆ పంటను మనం కోస్తున్నాం. ఆ పంటను మనం ఏం చేస్తున్నాం? దేవునికి అంకితం చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. పంటను దేవునికి సాధు చేస్తున్నాం. కానీ ఆ కాలంలో జరిగిన పరిచర్య వేరు, ఈ కాలంలో జరిగే పరిచర్యలు వేరు. కానీ క్రీస్తు ఒకడే ప్రకటించబడుతున్నాడు. అయితే ప్రస్తుత దినాల్లో ఈ రాను రాను జరుగుతున్నటువంటి పరిచర్యల్లో చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. ప్రయాసపడి కష్టపడుతున్నటువంటి ఆత్మల్ని దొంగిలించేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. మరి ఈ కార్పొరేట్ సేవకులు అన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, లేకపోతే కొన్ని స్కాములు పెట్టి ప్రజలను ఆకర్షించి వాళ్ళకి డబ్బులు ఇచ్చో, లేకపోతే వాళ్ళకి బట్టలు ఇచ్చో, లేకపోతే ఆహారం పెట్టి వాళ్ళు మెల్లగా సేద తీర్చి, వారు బాప్తిసం ఇవ్వలేదు, వారు ఏమీ స్వార్థ చెప్పలేదు, వాళ్ళ గృహాలకు తిరిగి వాళ్ళకి ప్రార్థన చేయలేదు. వాళ్ళందరినీ కూడా ఆకర్షించి ఈ రోజున సంఘాలని వేలాది మందిగా, లక్షలాది మందిగా మార్చుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైనటువంటిది ఈరోజు మనం ఈ థంబ్లైన్లో చూసాం. వీళ్ళందరూ ఎవరంటే ఒకప్పుడు 10 మందితో, 20 మందితో, 30 మందితో ప్రారంభించిన వాళ్ళే. మరి ఈరోజు వారి పరిచర్య వేల మందికి, లక్షల మందికి ఎందుకు మారింది? దేవుడు అంతగా వాళ్ళని హెచ్చించేశాడా? అంటే ఈరోజు మరి 10 మంది ఉన్న సేవకుడిని దేవుడు హెచ్చించలేదనా? అంటే దేవుడు పక్షపాత? 1,00,000 మంది ఉన్నటువంటి సేవకుడిని ఆశీర్వదించినట్టేనా? ఒకవేళ 20 మంది, 30 మంది కాస్తున్న సంఘ కాపురు ఉన్నాడు అనుకోండి, మరి అతను దేవుడు ఆశీర్వదించలేదనా? అంటే 1,00,000 మందిని కాపాడుతున్నటువంటి కాపురిగా ఉన్న సేవకుడిని దేవుడు పిలిచినట్టే. అయితే మరి ఈరోజు 10 మందినో, 20 మందినో, 50 మందినో మందన కాస్తున్నటువంటి సేవకుడిని అంటే దేవుడు పిలవలేదనా? కాదు. ఈరోజు చిన్న మందతో సంఘాలు ప్రారంభించి కట్టి వాటిని నమ్మకంగా చేస్తున్నటువంటి వాళ్ళు దేన్ని ఆశించక ఆది అపోస్తుల పునాది ప్రకటించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి సాధారణంగా చెప్పాలంటే జనం పెద్దగా రారు, వచ్చినా కూడా వాళ్ళు నిలబడరు. ఎందుకంటే వాళ్ళు ఒక రాజీ లేని, వాళ్ళ వైపుకు తిరగలేని, ప్రజల వైపుకు తిరిగి సేవ చేయలేనటువంటి పిలుపున్న వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర తక్కువ జనమే ఉంటారు. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మట్టి ప్రయాసపడినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర 50 మంది ఉండొచ్చు. అంటే అతన్ని దేవుడు ఆశీర్వదించలేదనా? కాదు. దేవుడు అతన్ని పిలవలేదనా? కాదు. ఈ లోకంలో ఎక్కువ నానుడు ఏంటంటే, అతడు ఏమైనా ఒక చిన్న సంఘంతో ప్రారంభిస్తున్నాడు అనుకోండి,
ఆ సంఘాన్ని నమ్మకంగా కొనసాగిస్తుంటే కొంతమంది ఏమంటారంటే ఇటు సేవ సరిగ్గా చేయట్లేదు, అందుకే ఇతని దగ్గరికి జనం రావట్లేదు అంటారు. మీకెలా తెలుసు? యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి సేవలు ఆయన వెంబడి ఎంతమంది ఉన్నారు? కాబట్టి గుర్తించండి, అది చిన్న గుంపు అని చెప్పేసి అతన్ని తీసిపడేయడానికి లేదు. అతడి పెద్దవాడను 100 మంది 1000 మందిని ఏదో రక్షించేశాడని చెప్పి అతను గనుడని ఎంచబట్టడానికి లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని పిలుపు, దర్శనం, వాక్యాన్ని బట్టి సంఘాలు కట్టేటువంటి ఏ సేవకుడైనా దేవుని దృష్టిలో సమానమే. దేవుని వాక్యాన్ని బట్టి సంఘాన్ని కట్టి నడిపించేటువంటి ఏ సేవకుడైనా దేవుడి ద్వారా ఏర్పరచబడిన వాడే. ఆ సంఘాన్ని దేవుని చేతిలో పెట్టడానికి ఎవడైతే పరితపిస్తున్నారో వాళ్ళు దేవుని చేత వచ్చిన వాళ్ళే. వాళ్ళు ధనం లేకపోయినా ఏమి లేకపోయినా కానీ వాళ్ళు ప్రభు పిలుపు ద్వారా వచ్చిన వాళ్ళే. మరి ఈరోజు ఈ 1000 మంది 100 మంది ఎందుకు వస్తున్నారంటే, ఒకటి కులాన్ని బట్టి ఆకర్షించేటువంటి పాస్టర్లు ఉంటారు. 2 డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని ఆకర్షించే వాళ్ళు ఉంటారు. 3వదిగా వాళ్ళకి కొన్ని ఆపదలో ఆదుకోవటం, వాళ్ళ అప్పులు తీర్చడం, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయటం, ఇలాంటివి చేసేటప్పుడు కూడా కొంతమంది సేవకులు, విశ్వాసులు ఏం చేస్తారంటే, ఇతని దగ్గరికి వెళ్తే మనకి హెల్ప్ అవుతున్నాడు, మన స్థానిక సేవకుడు పెద్దగా అంతగా హెల్ప్ చేయట్లేదు, ఆయన దగ్గర ఏముంది హెల్ప్ చేయడానికి అని చెప్పి కొందరు ఏం చేస్తారంటే, ఇతని దగ్గర బాగుంది, పైగా చర్చి కూడా ఏసీలు పెట్టాడు, కింద కూర్చొనివ్వట్లేదు, మంచి పరుపులతో సెట్టింగ్ పెట్టాడు, చాలా సదుపాయాలు బాగున్నాయి అని చెప్పి కంఫర్ట్ చూసుకుంటూ ఏం చేస్తారంటే వాళ్ళు సంఘాలు మార్చి ఈ రోజున లక్షలాది మందికి 1000 మందికి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కలవర్ టెంపుల్ ఉందనుకోండి, మరి అతని దగ్గరికి వచ్చేటువంటి 1,00,000 మంది ప్రజలను వీళ్ళెవరైనా సరే అతను బాప్తిసం ఇచ్చిన వాళ్ళైనా కాదు. ఆయా సంఘాల్లో కష్టపడి సంపాదించినటువంటి ఆత్మలన్నీ కూడా, ఇవన్నీ కూడా అతని దగ్గరికి చేర్చబడతాయి. అలాగే ఎవరైనా హైదరాబాద్ పట్టణానికి వెళ్ళారనుకోండి, పల్లెటూరులో నుంచి ఈ చర్చికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి అలాగా అతని సంఘంలోకి వెళ్తారనమాట. వెళ్తే 10 మంది తీసుకెళ్తారు వీళ్ళు, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇలాగా ప్రజల్ని ఆకర్షించి సంపాదించుకున్నటువంటి కార్పొరేట్ సేవకులు ఈ రోజున ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, విశ్వాసులు గమనించాలి. యేసుక్రీస్తు రాకడికి సంబంధించినటువంటి ప్రసంగంలో ఒక మంచి మాట ఆయన తెలియజేశాడు. ఇదిగో నేను ముందుగా మీతో చెప్తున్నాను, ఎవడైనాను ఇదిగో క్రీస్తు అరణ్యములో ఉన్నాడు లేదా ఇంట్లో ఉన్నాడు అని చెప్తే మీరు వెళ్ళకండి అన్నాడు. నిజమే. ఈ కార్పొరేట్ సేవకులు ఏం చెప్తారంటే, మా సంఘంలో స్వచ్ఛమైన వాక్యం ఉంది, లేదా మా మందిరంలో స్వచ్ఛమైనటువంటి ఆత్మ ఉంది, పరిశుద్ధ ఆత్మతో కట్టబడిన సంఘం ఇది అని చెప్పి ప్రజలందరినీ కూడా ఏం చేస్తారంటే వారికి ఒక ఆలోచన క్రియేట్ చేసి వాళ్ళు సంఘ కాపుల్ని మైనస్ చేస్తారు. వాళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్ళు ప్రార్థన చేస్తే అంత కార్యాలు ఏం చేయవు, అయితే మేమైతే గొప్ప కార్యాలు చేస్తాం అని చెప్పి వాళ్ళకి ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే టీవీ ఛానల్లో కావచ్చు, లేదా వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తుల్ని కొంతమంది వాళ్ళు ప్రోత్సహిస్తారు ఈ విధంగా. అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ సెట్, విశ్వాసుల మైండ్ సెట్ మారిపోయి, నిజమేనేమో మన స్థానిక సేవకుడు చేస్తుంటే ఏమీ అవ్వట్లేదు కనుక ఈ దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుందని చెప్పి ఇలా ప్రజలు ఏమవుతారంటే డైవర్ట్ అయ్యి సంఘాలని వారు సొంత కాపుర్లు విడిచిపెట్టి ఇలా కార్పొరేట్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అందుకే వీళ్ళు సంఘాలు 1000 మంది 100 మందిని ఆకర్షిస్తారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మా సంఘంలోనే ప్రభు ఉన్నాడు, మాదే ఖచ్చితమైన వాక్యం, మాదే ఖచ్చితమైనటువంటి ఉపదేశం అని ఎవరైతే మోసగిస్తున్నారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు. నిజమే. నీ కన్నీళ్ళు కార్చి నీ కొరకు ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడేటువంటి కాపురులు విడిచిపెట్టేసి ఈ కార్పొరేట్ వాళ్ళు వెంబడి వెళ్తున్నామంటే ఒకసారి ఆలోచించు. ఇది దేవుని యొక్క సంకల్పం కాదు. నీ దేవుడు ఎక్కడైతే కన్నాడో, ఎక్కడైతే పుట్టించాడో, ఎక్కడైతే నిన్ను ఏర్పరచుకున్నాడో అక్కడ నువ్వు నిలబడు. అక్కడ ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఈ కార్పొరేట్ సేవకులకి ఈ వాక్యం తెలుసా? ఇన్ని 1000 మంది 100 మంది సంఘాలు కడుతున్నటువంటి వాళ్ళు, లేదా కొత్తగా ఇక్కడ లేనట్టు వెళ్ళి కుంపట్లు పెట్టి
తైలాభిషేకాలని, లేకపోతే దబ్బకాయ పండుగలని, అంజూర పండుగ అని చెప్పి లేని పండుగలు, లేని సిద్ధాంతాలన్నీ క్రైస్తవులు పట్టుకొచ్చి పిచ్చోల్ని ఎర్రుగురులు చేసి ఈ రోజున క్రైస్తవ్యానంతా కూడా ఏం చేశారంటే బలహీనమైన క్రైస్తవంగా మార్చారే. ప్రభు మీద ఆధారపడి విశ్వసించి ప్రార్థన చేసుకోండి అని బోధించవలసినటువంటి వారు ఈ రోజున క్రైస్తవ్యంలోనికి బలహీనమైనటువంటి క్రైస్తవ్యం, నేనే బలవంతుణ్ణి, నా ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి ఈ రోజున సంఘాలను తమ వైపుకు తిప్పేసుకున్నారే తప్ప క్రీస్తు వైపుకు నడిపించారా? మీరు క్రీస్తు వైపుకు నడిపించిన వాళ్ళు కాదు. ఈ రోజున మీరే యేసుప్రభు అన్నట్టు సన్మానాలు, సత్కార్యాలు, పూల దండలు వేయించుకోవటం, ఈ రోజున సంఘానికి మీరే మతనాయకులు అయిపోయారు. మీరే యేసుక్రీస్తు మరొక క్రీస్తుకు అన్నట్టుగా మారిపోయారు. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మహిమపరచబడాలి. ఈ ప్రపంచంలో ఏ సేవకుడు, ఏ పాస్టర్ అయినా సరే, ఏ దైవజనుడైనా చచ్చిపోయేంత వరకు కూడా దేవుడు మహిమపరచబడాలి, అతడు తగ్గించబడాలి. ఎవడు ఈ ప్రపంచంలో ఏ పాస్టరు పెద్ద గొప్పవాడు కాదు. క్రీస్తే, ఆయనే సంఘాన్ని రక్తమిచ్చుకున్నది ఆయనే. నువ్వెవడవు, నేనెవడిని. మనకు అప్పగించాడంతే. వాచ్మ్యానం మన పనేంటి? సంఘాన్ని కాసి ప్రభుకు అప్పగించాలి. ఇందులో దొంగతనాలు చేసి, స్కాములు పెట్టి, దొంగ మాటలు చెప్పి, దొంగ సాక్ష్యాలు చెప్పి సంఘాలని ఎన్ని సంవత్సరాలు నిలబెడతావు? నీ దగ్గరకు వచ్చేటువంటి గొర్రెల యొక్క పేర్లు నీకు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి. చూసారా? నీ దగ్గరకు వచ్చి ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరకు వచ్చి 1,00,000 మంది పేర్లు తెలుసా? తెలీదు. తమ సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి అంటే నీ దగ్గరకు వచ్చేటువంటి పేర్లు తెలియాలి. మరి అంతమందిని ఎలా తెలుస్తుందండి అని అన్నారనుకోండి, అంతమందిని ఎవడిని ఆకర్షించమన్నాడు? ఎంతమందిని ఎవళ్ళు హక్కుమన్నాడు? ఆ సంఘ విశ్వాసుల్ని. నువ్వు ఎంతమందికి అయితే బాప్తిసం ఇచ్చావో అంతమందినే ఈరోజు నువ్వు కలిగి జీవించాలి. ఒకవేళ నువ్వు 50,000 మంది బాప్తిసం ఇస్తే 50,000 మందిని నువ్వు సంఘ కాపరిగా ఉండి ఎవడొద్దన్నాడు? అవి నీ సొంత గొర్రెలు, నీ వాక్యం విని జన్మించబడ్డాయి, పుట్టించాడు నువ్వు. నీ స్వార్థ ద్వారా పుట్టిన గొర్రెలు అవి. మరి అటువంటి పేర్లు తెలియనటువంటి వాళ్ళందరినీ ఎద్దకు 1,000 మంది, 1,00,000 మంది ఈరోజు ఎంతోమంది ఉన్నారు సంఘాల్లో. తమ కాపురులకి పేరు తెలియనటువంటి ప్రజలు ఉన్నారు ఈరోజు సంఘాల్లో. ప్రతి దైవజనుడికి తమ గొర్రెల యొక్క పేర్లు తెలియాలి. వాళ్ళ సంఘాల్లో వాళ్ళ గృహాల్లో జరిగే కార్యక్రమాలకు ఒక దైవజనుడు వెళ్ళాలి. ఈ పెద్ద కార్పొరేట్ సేవకులు వెళ్ళరు. వాళ్ళ దగ్గర కిందన ఒకరు ఉంటారు, స్టాఫ్, వాళ్ళు చేస్తారు ఈ పెళ్ళిళ్ళు, ఈ సమాధి కార్యక్రమాలు. నువ్వు వెళ్ళడు, కిందకి దిగడు ఆయన. ఎందుకని? ఆయన పెద్దవాడు, ఘనుడు. వాళ్ళు ప్రభు తర్వాత ప్రభువులు. వాళ్ళు సాధారణంగా విశ్వాస దగ్గర గృహాలకు వెళ్ళరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయరు, ఎలాంటి చిన్న చిన్న కృతజ్ఞత కూటాలు పెట్టరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మహాగణులు. వాళ్ళు దేవుడి తర్వాత ఇంకా దేవుడితో సమానం అన్నమాట. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అయిన ఇంటికి వెళ్ళాడు తప్ప వీళ్ళు వెళ్ళరు అసలు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకు నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకు నడిపించినప్పుడల్లా వాటి ముందుగా నడుచుచు. చూసారా? గొర్రెలకు ముందుగా నడుచుచు. నిజం చెప్పండి, ఈ రోజున ఎంతమంది ఈరోజు తమ సంఘాలకు మరి ముందుగా నడుస్తున్నటువంటి సేవకులు ఉన్నారు? మీరు ఘనులుగా, యోగ్యులుగా, పెద్ద మరి రీతిలో రాజకీయ నాయకుల కంటే ఎక్కువైపోతున్నారు మీరు. పబ్లిసిటీ. మీ వెనకాల బైబిల్ ఎట్టుకునేవాడు ఒకడు, టీ కప్ పట్టుకునేవాడు ఒకడు, వాటర్ బాటిల్ మూసేవాడు ఒకడు. దేవుని సేవకుడు అంటే వాచ్మ్యాన్, పరిచర్య చేయడానికి వచ్చాడు. విశ్వాసులను అంటుపెట్టుకుని, సంఘాన్ని అంటుపెట్టుకుని, వాళ్ళు ఒకవేళ అవమానపరచవచ్చు, వెన్నుపోటు పొడచవచ్చు, అయినా కానీ దేవుని యొక్క సేవకుడు ఎప్పుడూ, పాస్టర్ గారు ఎప్పుడు కూడా తన సంఘాన్ని అంటుపెట్టుకుని దానికి మందకి వాక్యాన్ని పోస్తూ, నీరు పోస్తూ, దాన్ని ఆలపాలను చూసుకుంటూ, బలహీనమైన వారు ఎవరు లోకంలో ఎవరు కలిసిపోతున్నారు, ఎవరు దేవునికి విరోధంగా మారిపోతున్నారు, ఈ గొర్రెలన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే ఈ రోజున కార్పొరేట్ సేవలు ఎత్తుకుపోతున్నారు. మీరు సరైనటువంటి వాక్యాన్ని సంఘానికి పెడితే నీ దగ్గర నుంచి ఎవడెళ్తాడని చెప్పి అంతకు భయపడుతున్నావు. ఈ రోజున సతీష్ కుమార్ కాదు, సాలెం రాజు కాదు, జాన్ వెస్లీ ఎప్పుడైనా సరే, ఎక్కడ పెట్టినా సరే, నువ్వు సేవకులారా, దేవుని సేవకులారా, మీరు ఎందుకు భయపడుతున్నారంటే మీ దగ్గర దమ్ము లేదు,
మీ సంఘాన్ని నిలబెట్టి మీ సంఘాన్ని దేవుని వైపుకు తిప్పి సంఘాన్ని కట్టేటువంటి శక్తి లేదు. అందుకే కేసులు అంటున్నారు, లేకపోతే కోర్టులు అంటున్నారు. నిజంగా మీరు మీ మందకు న్యాయం చేసినటువంటి వారైతే నీ దగ్గర నుంచి ఎవడు బయటికి వెళ్ళలేడు కూడా. నీ దగ్గర నుంచి ఎవడు వెళ్ళలేడు. ఎందుకంటే అతను నీ దగ్గరే బ్రతికంత వరకు నీ మందలోనే, నీ యొక్క గుడారంలోనే ఉంటాడు. బోయాజు చెప్తున్నాడు కదా, రుతు వేరేక పొలంలోనికి వెళ్ళకు. అది నీ దగ్గరకు వచ్చినటువంటి గొర్రెలను ఎలా పోషిస్తున్నావు? ఎత్తుకుపోతున్నారు కదా ఈ రోజున. ఏం చెప్పి ఎత్తుకుపోతున్నారు? ఏడుస్తున్నావు, అయ్యో నా సంఘాన్ని ఈడెత్తిపోడు ఆడెత్తిపోడు. చేతకంత అద్దమ్మా. నీ సంఘాన్ని నువ్వు సరిగ్గా కాపాడుకోవడం నీకు తెలిస్తే, వాటిని పట్టించుకోవడం తెలిస్తే, ఎవడు బ్యాగ్ ఇస్తాడు, ఎవడు 200 ఇస్తాడని చెప్పేసి పిచ్చి కుక్కలా ఇదే తిరగడం కానీ, సంఘాన్ని పట్టించుకుని సంఘానికి సరైనటువంటి మేత వేసి సంఘాన్ని సరైనటువంటి రీతిలో పోషించగలిగితే ఆ సంఘం నిన్ను పోషిస్తుంది, ఆ సంఘం నిన్ను ఆదరిస్తుంది, ఆ సంఘం నీ పక్షాన్ని నిలబడుతుంది. నా దైవజనుడు నా కొరకు కష్టపడుతున్నాడని చెప్పి సంఘం నీ చేతుల్లో ఉంటుంది. ఒకడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడంటే అది నీ చేతకంతాను. ఎత్తుకుపోయినోని తిట్టుకో. ఎంతమంది నీ పక్కన పెట్టినా సరే, నిజంగా నీకు అప్పగించబడిన గొర్రె అయితే, నీకు పిలుపు దర్శనం ఉన్న దేవుని సేవకుడు అయితే నీ దగ్గర నుంచి ఎవడు ఎత్తుకెళ్తాడు? చేత కాకపోతే ఎవడు తరం కాదు. అందుకే ఈరోజు దయచేసి సంఘాలు పట్టించుకోండి. ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని తిరగడం మాని, మీకు అప్పగించిన మందకు మీటింగ్స్ పెట్టి, బైబిల్ స్టడీలు పెట్టి, వారికి ప్రార్థన కోటలు పెట్టి, గృహాల కోటలు పెట్టి, మీకు అప్పగించిన మందను ఈ విధంగా కాపాడుకోండి. ఏదైనా తప్పదు, ఇంపార్టెంట్ మీటింగ్స్ అనుకోండి, బయటికి వెళ్తే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, ఎవడు పిలుస్తాడు వెళ్దామా, లేకపోతే పిలవకుండా నిలుపుకుంటున్నారు కొంతమంది పక్కనే. మందను నాశనం చేయకండి. గొర్రెలను, బలహీనమైన గొర్రెలను, లోకంలో కలిసిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వైపు తిప్పండి. ఈ కార్పొరేట్ సేవకులకు భయపడకండి. ఆమెన్.